Hello traders, welcome to Simple Telugu Binary Trading Channel. So guys, here is 80-second video on daily series flow. Okay. So let's do the trading. Let's do the analysis and take trades. Okay. ఇక్కడ చూసుకుంటే ఓకే ఇది యాక్చువల్లీ ఈ లెవెల్ దాకా రావాలి. ఇది వచ్చాక ఇక్కడ నుంచి బై సైడ్ ప్లాన్ చేద్దాం. ఇక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్ ఓకే యూరో యూఎస్డి స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఏది సరిగ్గా రెస్పెక్ట్ చేయట్లేదు గ్యాస్ లెవెల్స్. ఏడీజేపీవై యూరో ఏడి ఏమో మనం ఇలా అప్ ట్రెండ్ డ్రా చేసుకొని వెలిసి ఇక్కడ ఉంది యాక్చువల్గా ఎస్ఎన్ఆర్, బట్ ఇక్కడ వర్క్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ కూడా వర్క్ అవుతుందో లేదో చెప్పలేం. వీ కెన్ గివ్ ఇట్ ట్రై హియర్. ఓకే, ఈ లెవెల్ టచ్ చేస్తే మనం బై సైడ్ ఎంటర్ అవుతాం. ఓకే, మనం బై సైడ్ ఎంటర్ అయ్యాం ట్రేడ్ తీసుకొని. ఎందుకంటే ఇది ఒక ఎస్ఎన్ఆర్ లెవెల్, ఎస్ఎన్ఆర్ జోన్. సో నేను ఆ ఉద్దేశంతో ఇక్కడ నుంచి బై ట్రేడ్ వెళ్ళాను. యూ కెన్ సీ దిస్ జోన్. కానీ ఇక్కడ బ్రేక్అవుట్, ఇది బ్రేక్అవుట్. సో బ్రేక్అవుట్ ఇచ్చాక టూ బ్రేక్అవుట్స్, ఇక్కడ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ తో, సో ఇక్కడ సపోర్ట్ అవుతాను ఉద్దేశంతో నేను బై సైడ్ ఎంటర్ అయ్యాను గైస్. సో లెట్స్ వెయిట్ టిల్ ద లాస్ట్ సెకండ్. మన లాస్ట్ సెకండ్ దాకా చెప్పలేం, ఎందుకంటే క్యాండిల్స్ చాలా ఫ్లక్చువేట్ అవుతున్నాయి ఈరోజు డ్యూ టు ఫ్రైడే మార్కెట్. ఓకే గైస్, వి వన్ దిస్ ట్రేడ్ ఎందుకంటే మనం ఎస్ఎన్ఆర్ దగ్గర ఇక్కడ ప్రీవియస్లీ ఇట్ వాస్ రెసిస్టెన్స్, నౌ ఇట్ యాక్టెడ్ as support. ఓకే, సో లెట్స్ ఫైండ్ అవుట్ మోర్. ఓకే, నా ఉద్దేశం ప్రకారం అయితే హై ఫామ్ చేసింది. ఓకే, మేబీ మనం నెక్స్ట్ సెల్ సైడ్ వెళ్ళొచ్చు గైస్. ఓకే, లెట్స్ వెయిట్ హియర్. యూరో ఏడి, ఓకే, జీపీపీ యూఎస్టీ ఇస్ ఇన్ కంప్లీట్ అప్ ట్రెండ్ అండ్ ఇక్కడ ఏమైనా సపోర్ట్ ఉందా? సపోర్ట్ ఒక జోన్ మేబీ ఇలా యూస్ చేసుకోవచ్చు. ఓకే, మేబీ ఇక్కడికి వస్తే మనం చూద్దాం. చెప్పాను సెల్లింగ్ అవ్వచ్చు అని, ఇంకా ఆల్రెడీ ఇట్ వెంట్. నెక్స్ట్ ఇది మేబీ ఐ డోంట్ నో. ఒకవేళ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసి వస్తే, సపోర్ట్ బ్రేక్ చేస్తే మనం సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. అండ్ ఏంటి దిస్ హ్యూజ్ బ్రేక్అవుట్, స్ట్రాంగ్ సపోర్ట్ కావాలి మనకి. ఐ థింక్ ఇక్కడ నుంచి మనం బై సైడ్ ఎంటర్ అవచ్చు గైస్. ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ ఉంది చూడండి. ఓకే, సో లెట్స్ వెయిట్ ద లాస్ట్ సెకండ్. మేబీ మనం లెవెల్ చూసుకోకుండా తీసుకోవడం వల్ల పైన ప్లేస్ చేసాం. ఇది లెవెల్ బ్రేక్ చేయడానికి కిందకు వస్తుంది. వెరీ స్ట్రాంగ్ సెల్లర్స్ కదా. యా, ఓకే, ఇగ్నోర్ ఇట్ గైస్. వెరీ స్ట్రాంగ్. బాబ్రే. ఓకే, నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉందో చూస్తున్నా, జస్ట్ హోల్డ్ ఆన్. ఇది very strong candles guys. These are all fake candles. Okay, just ట్రాప్ చేయడానికి వస్తున్నాయి అంతే. అంత ట్రాప్ మార్కెట్ ఈరోజు. లెట్స్ సీ ఈ జోన్ మనం డ్రా చేసాం కదా, మేబీ జోన్ రెస్పెక్ట్ చేస్తుందని అనుకుంటున్నా. లెట్స్ వెయిట్. ఓకే,
నాకు ఈ జోన్ టచ్ అయితే బై సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వెరీ స్ట్రాంగ్ సెల్లర్స్. వెరీ స్ట్రాంగ్ సెల్లర్స్. సో ఈ జోన్ కూడా టచ్ చేస్తే ఆల్రైట్ గైస్, మనం బై సైడ్ ఎంటర్ అయ్యాం జోన్ టచ్ చేశాక. సో లెట్స్ సి, ఇక్కడ నుంచి అయితే రిజెక్షన్ తీసుకోవాలి క్యాండిల్. డెఫినెట్ గా రిజెక్షన్ తీసుకొని పైకి క్లోజ్ అవ్వాలి. యా, it should close above the level, guys. Above the level. It should go above the level for sure. Alright guys, we won this trade. Previous గా నేను లాస్ అయింది ఇక్కడ రికార్డ్ చేసుకున్నాను. ఓకే, వై బికాస్ దిస్ ఇస్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గైస్. ఇక్కడ చూసారా, ఇక్కడ నుంచి మళ్ళీ దిస్ యాక్టెడ్ as a సపోర్ట్, ఇక్కడ యాక్ట్ as a సపోర్ట్, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చాక చిన్న రెసిస్టెన్స్, మళ్ళీ ఇదే లెవెల్ ఇక్కడ యాక్టెడ్ as what సపోర్ట్. ఓకే, అండ్ అకార్డింగ్ టు మీ గైస్, అరే ఒకవేళ ఇది కొద్దిగా పైకి వెళ్తే ఐ వాంట్ టు గో ఫర్ సెల్ సైడ్ హియర్. మిస్ అయ్యాం, జస్ట్ ఫ్యూ సెకండ్స్ లో మిస్ అయ్యాం. రెడ్ క్యాండిల్ గైస్, ఎందుకంటే ఇది ఎస్ఎన్ఆర్ గైస్. ఎలా ఎస్ఎన్ఆర్? సపోర్ట్, రైట్? సపోర్ట్, ఇది బ్రేక్అవుట్ అయ్యాక ఏమవుతుంది? రెసిస్టెన్స్. సింపుల్. ఎస్ఎన్ఆర్ అంటే ఓన్లీ హారిజాంటల్ లైన్స్ కాదు గైస్, విల్ గెట్ ఇట్ ఆన్ ట్రెండ్ లైన్స్ ఆల్సో. సో ఇది అది. లెట్స్ చెక్ ద టైం. We completed 7 minutes. Okay, hold on, this should చూసాను ఇది రెడ్ క్యాండిల్ అయింది, బట్ ట్రెండ్ ఇస్ డౌన్ ట్రెండ్ ఓన్లీ, బట్ సివియర్లీ బయస్ పుష్ చేశారు దాన్ని. ట్రెండ్ ఇస్ డౌన్ ట్రెండ్. ఓకే, సో నేను సెల్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నా గైస్. ఇందులో కూడా నాకు కొద్దిగా ఈ లెవెల్ సేఫ్టీ దొరికితే ఐ విల్ టేక్ వన్ సెల్ సైడ్. తక్కువ రిస్క్ తీసుకుంటున్నా. ఓకే, బికాస్ ఇట్స్ నాట్ ఎ వెరీ షూర్ క్యాండిల్, ఎందుకంటే మార్కెట్ చాలా ట్రాప్స్ చేస్తుంది ఈరోజు. అందుకే నేను ఇక్కడ ఓన్లీ $10 రిస్క్ తీసుకున్నాను. ఓకే, అండ్ కమింగ్ టు యూరో ఏయుడి గైస్, ఇక్కడ వీ హ్యావ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్. చూడండి, ఈ జోన్ ఇలా డ్రా చేస్తే, ఓకే, జోన్ లోకి ఎంటర్ అయ్యింది క్యాండిల్, బట్ ఓకే రెసిస్టెన్స్ అయితే తీసుకుంది. అండ్ నేను సేఫ్టీ కావాలి, నాకు చాలా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది ఇది. సో ఐఎమ్ నాట్ వెరీ షూర్, ఎందుకంటే రీసెంట్ రెసిస్టెన్స్ స్వింగ్ హై ఇక్కడ ఉంది. సో నేను ఇక్కడ దాకా వచ్చేదాకా తీసుకోను, ఎందుకంటే ఈరోజు అన్ని ట్రాప్స్ జరుగుతున్నాయి. సో మేబీ ఇట్ కెన్ ఆల్సో బి ట్రాప్. ఎనీవే వి వన్ దిస్ ట్రేడ్ గైస్. మనం చెప్పాం కదా ఇది బై అవుతుంది అనేసి, సో అందుకే వి వన్ దట్ ట్రేడ్. అండ్ ఓకే, మన జోన్ ఇక్కడ ఇది జోన్, రైట్? ఇది గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, బట్ స్టిల్ వి డిడ్ంట్ గో. ఓకే, మనం ఇప్పుడు దాకా 4 ట్రేడ్స్ తీసుకున్నాం గైస్, 3 విన్ అయ్యాం, 1 లాస్ అయితే దాన్ని మట్టింగల్లో నేను రికవర్ చేయగలిగాను. ఓకే, లెట్స్ సీ హౌ మెనీ ట్రేడ్స్ మోర్ విల్ గెట్. ఓకే, బట్ అండర్స్టాండ్ మార్కెట్ ఇస్ టఫ్ టుడే. ట్రాప్స్, వెరీ బ్యాడ్ మార్కెట్. ఇక్కడ ఏంటి అసలు, క్యాండిల్స్ జోన్ లో మూవ్ అవుతున్నాయి, సో వీ కాంట్ టేక్ ట్రేడ్ హియర్. మార్కెట్ ఇస్ కంటిన్యూయింగ్ డౌన్ సైడ్, ఎందుకంటే స్ట్రాంగ్ సెల్లర్స్ కాబట్టి మేబీ ద టార్గెట్ ఇస్ డౌన్ సైడ్. ఓకే, ఇక్కడ మనకి వీ హ్యావ్ ఎనీ సపోర్ట్ ఆర్ సంథింగ్ ఆర్ రెసిస్టెన్స్. ఇక్కడ మైనర్ రెసిస్టెన్స్ ఒకటే కనిపిస్తుంది నాకు. యా, బట్ ఒక జోన్ లో పెట్టుకున్నా, ఇక్కడ రెస్పెక్ట్ చేయలేదు, బట్ స్టిల్ మైట్ బి ఇక్కడ రెస్పెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో లెట్స్ హోల్డ్ ఆన్. ఓకే, లెట్స్ హోల్డ్ ఆన్.
నెక్స్ట్ మళ్ళీ స్వింగ్ లో ఇక్కడ ఉంది కదా guys, నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నా. మేబీ ఇక్కడ చూద్దాం ఒకవేళ ఇక్కడికి వస్తే మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందని. నా ఉద్దేశంలో పైన జోన్కి వెళ్ళేదాకా నేను సెల్ సైడ్ వెళ్ళాలనుకోవట్లేదు. సో దట్ వాస్ ద రీజన్ ఐ డెంట్ టేక్ ఎనీ సెల్ ట్రేడ్ హియర్. I was waiting for this zone to mitigate. Okay. Okay. Maybe. ఇది మన జోన్ లోకి అయితే వచ్చింది గైస్, బట్ బయర్ స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు. మన జోన్ ఇక్కడ జోన్ పెట్టుకున్నాం కానీ ఓకే బయర్ స్ట్రెంత్ చాలా ఎక్కువ ఉంది. సో లెట్స్ హోల్డ్ ఆన్. ఈ బయర్ స్ట్రెంత్ చాలా ఎక్కువ ఉంది. సో నాకు తెలిసి ఇది ఒక ట్రాప్ క్యాండిల్ అయి ఉండొచ్చు. విల్ సీ. చూసారు ఇలాగ రివాల్వ్ అవుతుంది ఇక్కడే చిన్నవి. మార్కెట్ రెసిస్టెన్స్ జోన్కి వస్తే నేను అక్కడ నుంచి సెల్ సెట్ ప్లాన్ చేద్దాం. ఇక్కడ నుంచి యాక్చువల్గా మార్కెట్ టార్గెట్ అయితే ఈ లెవెల్ రీచ్ అవ్వాలి. ఏడీజేపీ ఓటీసీ అయితే నేను ఇక్కడ దాకా వెయిట్ చేస్తా. ఓకే ఈస్ట్ లెవెల్. Or guys, I'm thinking I'll take one early entry. Okay. జోన్ లోకి ఎంటర్ అయ్యి తీసుకునేసరికి మనకి 30 seconds అయిపోయింది. జోన్ ఎంటర్ అవ్వకముందు ఒక ఎర్లీ ఎంట్రీ తీసుకున్నా. ఐ థింక్ ఇట్స్ ఫెయిలింగ్. మనం నెక్స్ట్ క్యాండిల్ దాకా వెయిట్ చేయాల్సింది జోన్కి వెళ్ళేదాకా. జోన్కి వెళ్ళేదాకా వెయిట్ చేయాల్సింది గైస్, ఎందుకంటే జోన్కి వెళ్ళాక ఇక్కడ చూసారు ఇక్కడ సెల్ ట్రేడ్ తీసుకుని మనం విన్ అయిపోయేవాళ్ళం, ఎందుకంటే రిజెక్షన్ తీసుకొని వచ్చింది కాబట్టి. ఓకే గైస్ గుడ్, వి ఎండెడ్ అప్ ఇన్ న్యూట్రల్. సో మళ్ళీ జోన్కి వెళ్తే నేను సెల్ ట్రేడ్ తీసుకుంటాను. ఎందుకు అంటే వీ కెన్ గో బట్ స్టిల్ ఐఎమ్ లిటిల్ నాట్ కన్విన్స్డ్, ఎందుకంటే చాలా ట్రాప్స్ జరుగుతున్నాయి. కావాలనే గ్రీన్ క్యాండిల్ వచ్చు. ఓకే లెట్ మీ గో ఫర్ సెల్ గైస్. ఓకే నేను సెల్ సైడ్ ఎంటర్ అయ్యాను గైస్, ఎందుకంటే ఇది నాకు కన్ఫర్మేషన్ అనిపించింది సెల్లింగ్ అవుతుంది అనేసి. సో నేను అందుకే ఇక్కడ సెల్ సైడ్ వెళ్ళాను. లెట్స్ సీ హౌ దిస్ గోస్. ఓకే జస్ట్ సెకండ్. ఇదైతే రెడ్ క్యాండిల్ అవ్వాలి. 85 to 90% ఛాన్సెస్ ఇదైతే రెడ్ అవ్వాలని గైస్. సో లెట్స్ వెయిట్ ఇన్ ద లాస్ట్ సెకండ్. పర్ఫెక్ట్ గైస్, పర్ఫెక్ట్ రెడ్ క్యాండిల్ విన్ అయ్యాం. సో ఎందుకు అయ్యింది ఇక్కడ నుంచి అని చెప్తే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అండ్ దెన్ ఐ విల్ ఎండ్ దిస్ సెషన్ గైస్. ఆల్రెడీ 15 minutes క్లోజ్. ఓకే వీ టుక్ 5 ట్రేడ్స్ గైస్, అందులో 4 విన్ అయ్యాం, ఒకటి లూజ్ అయ్యాం, దాన్ని మార్టింగల్లో కవర్ చేసాం. ఇక్కడ ఎందుకు నేను సెల్ సైడ్ వెళ్ళాను? ఫస్ట్ థింగ్ ఇక్కడ జోన్ ఉంది కరెక్ట్, మన రెసిస్టెన్స్ జోన్. రెసిస్టెన్స్ జోన్ కి క్యాండిల్ వచ్చినప్పుడు నేను ఇక్కడ వెయిట్ చేస్తుంది ఎందుకు? సెల్లర్స్ గురించి. ఈ క్యాండిల్ ఎప్పుడైతే పైకి వెళ్ళిందో వెళ్ళి కిందకు వచ్చి it became like a doji candle, correct? It became like it behaved like a doji candle. So but నాకు ఇంకొకటి తెలుసు, క్యాండిల్ స్టిక్ సైకాలజీ అండ్ బిగ్ రీడింగ్ ప్రకారం సెల్లర్స్ కి చాలా పవర్ ఉంది అక్కడ అనేసి. ఎందుకంటే దిస్ ట్రెండ్ ఈస్ ఆల్సో ఏ డౌన్ ట్రెండ్ గైస్, ట్రెండ్ కూడా డౌన్ ట్రెండ్. సో సెల్లర్స్ కి చాలా పవర్ ఉంది, అది ఒక రెసిస్టెన్స్ జోన్, అందుకే నేను సెల్ సైడ్ తీసుకున్న ట్రేడ్ అండ్ మనం విన్ అయ్యాం గైస్ అక్కడ. ఓకే సో గైస్ మనం we took 5 trades and I think in this tough market we could be able to win 4. So let's end up this session here and I'll see you in the next video guys. Have a safe trading, have a good day. Thank you guys, bye bye.